దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు మొదటి ప్రార్థన, పాటలు, మనము వాక్యం చదువుకునుట కూడా ఈ కార్యాలు జరిగాయి. వాక్యం కొరకైన ప్రార్థన కూడా జరిగాయి. ఇప్పుడు మనము జాగ్రత్తగా దేవుని మాటలను ధ్యానంతో విందాం. ఎవ్వరు కూడా ఈ సమయాన్ని మన జీవితంలో వెలితి కలిగించుకునే విధంగా కాకుండా కలిగి ఉన్న వెలితిని పూర్తి చేసుకోవడానికి, సరిచేసుకోవడానికి, వెలితి లేకుండా మనము దేవుని ఎదుట ఉండడానికి, ఆరాధించడానికి తగిన యోగ్యతలు కూడా ఎలానో అవి మనం ఎరుగుతూ ధ్యానిస్తూ ముందుకెళ్దాం. మనం చదువుకున్నాం ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం నుండి 7 వచనాల వరకు చదువుకున్నాం. మీరందరూ ఒకరు చదవగా మీరందరూ పలికారు, అంటే మీరు కూడా చదివారు. పలికిన చదివినట్లే. ఇది దైవజనులు చాలా ఆలోచనతో చెప్పిన మాట. దేవుని ఇంట్లో చాలామంది ఉంటారు, అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు. వారి నోట దేవుని మాట పలకబడాలి, వారు కూడా బైబిల్ చదవాలి. అంటే ఎలా? బైబిల్ ఒకరు చదువుతుండగా వెనువెంట అందరూ పలికినప్పుడు అక్షరము లేని వారు కూడా బైబిల్ చదివే విధంగా దేవుడు గొప్ప ఏర్పాట్లు వారి జీవితంలో ఈ విధంగా అనుగ్రహిస్తాడు. వారు కూడా చదివినారు అన్న ఒక మంచి తృప్తికరమైన ఆలోచనను దేవుడు వారి హృదయాల్లో ఉంచి అనేకులకు అందజేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం చూస్తున్న మొదటి మాటలో జాగ్రత్తగా వినండి. మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెట్టును ఎరిగిన వారి దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, మీరు వాటి తినుదినమున మీ కన్నులు తెరవబడునని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాతాను వచ్చి అవతో మాట్లాడుతూ ఉంది. మీరు వాటిని తినుదినమున, మీరు వాటిని తినుదినమున అని ఇక్కడ మీరు అంటే ఇద్దరిని కలిపి మాట్లాడుతుంది సాతాను. 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఏం మాట్లాడాడంటే, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అర్థమవుతుందా? అపవాది ఏం చేస్తుంది తెలిసిన? అబద్ధాన్ని ఖచ్చితంగా అక్కడ వీళ్ళకు ఈమెకు రుచికరంగా, అందుకే అబద్ధం చాలా తీయగా ఉంటుంది. ప్రస్తుత దినాల్లో చాలామంది జీవితంలో అదే. అబద్ధము చాలా తీపిగా ఉంటుంది, నిజము చాలా చేదుగా ఉంటుంది. చేదును ఎవరైనా ప్రేమించరు కదా, తీపిని ఎక్కువ మంది ప్రేమిస్తారు. తీపి అంటేనే చాలా ఇష్టం, చేదంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఏం రాయబడింది ఇక్కడ? ఏం చేస్తున్నారు? ఇక్కడ మాటలు ఏం చేస్తున్నారు? ఏం చెప్తా ఉంది? మీరు తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి. ఎవరికైనా గుడ్డి వాళ్ళు ఉన్నారనుకోనండి, వాళ్ళకు కళ్ళు వస్తాయంటే వాళ్ళకి ఎంతో సంతోషం కదా. కానీ చూపునిచ్చే కళ్ళు రావడం లేదు
లేదు ఇక్కడ. జాగ్రత్తగా వినండి. మీ కన్నులు తెరవబడతాయి. మీరు ఎలా ఉంటారు? దేవతల వలె ఉంటారు. ఆ సంగతి దేవునికి తెలుసు అనే లోపల అపవాది చెప్పిన ఈ మాటలను బట్టి అవ్వ వెంటనే ఆ మాటలకు లోబడిపోయింది. ఈ రోజుల్లో కూడా చాలామంది వారి వారి జీవితాల్లో అజ్ఞానపరమైన, అవిధేయతపరమైన, క్రియలేని మాటలు, నిజం లేని మాటలు చెప్పినప్పుడు చాలామంది స్త్రీలు అవ్వ సంఖ్యలో చేరుతూ ఉన్నారు. చాలామంది ఉన్నారు అవ్వ సంఖ్యలో చేరి. ఈమెకి ఏం ఆశ కలిగింది? ఒకటి, కళ్ళు తెరవబడతాయంట. 2, దేవతల వలె ఉంటామంట. ఈ విధంగా మేము ఉండాలి. కానీ దేవుడు మాకు ఎంత అన్యాయం చేశాడో చూడండి. మేము దేవతలముగా ఉండేది దేవునికి ఇష్టం లేదా? మా కళ్ళు తెరవబడేది దేవునికి ఇష్టం లేదా అన్న ఆలోచన ఈమెలో పెరిగిపోయింది. ఈమెలో బాగా పెరిగిపోయి ఏం చేస్తుంది? వెంటనే లేట్ చేయకుండా అవి కొన్ని తీసుకొచ్చి తాను తిని తర్వాత తన భర్తకు కూడా ఇచ్చింది. ఇక్కడ మనం చూస్తే వ్రాయబడిన మాటలు 6వ వచనంలో ఆఖరి వరకు 7వ వచనం ఆరంభంలో మనం చూస్తే అతడు కూడా తినెను, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. అతడు కూడా తినెను, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. జాగ్రత్తగా వినండి. అతడు తినేంత వరకు వారి కన్నులు తెరవబడలే. అతడు తినిన వెంటనే కళ్ళు తెరవబడడానికి కారణం ఏంటంటే దేవుడు ఇక్కడ చెప్పాడు, నీవు తినుదినమున నిశ్చయంగా సస్తావు. నువ్వు తింటే సస్తావు, నువ్వు తినకూడదు అని చెప్పాడు. ఆదాము ఏం చేసినాడు? అవ్వ మాటను బట్టి తిన్నాడు. అంటే ఇక్కడ ఆదాముకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో అవ్వ ఆదాము ఎడమ ప్రక్కటెముకల్లో ఒక ప్రక్కటెముకగా ఉన్నది, అంతే. ఎముకల్లో ఒకటిగా ఉన్నది. ఒక సేవకుడు చెబుతాడు, ఎముకలన్నిటికీ స్పర్శ ఉంది కనుక ఆ రోజుల్లో దేవుడు మాట్లాడుతుంటే గొప్ప ప్రభావంతో మాట్లాడతాడు కనుక ఆదాము లోపల ఎడమ ప్రక్కన ఉన్నటువంటి ఎముక అయిన అవ్వ వింటా ఉన్నదంట. నిజంగా విని ఉంటే తినకూడదని చెప్పాడు కదా, అవ్వ కూడా ఆలోచన వస్తుంది కదా, వినగలిగిన అవకాశం ఉంటే. కొన్నిసార్లు కొంతమంది ఏదో ఒకటి అన్నట్టుగా చెప్పేస్తారు. అతడు కూడా తినగా వారి కన్నులు తెరవబడ్డాయి. అతడు కూడా తినగా వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. ఆ తర్వాత లిస్టు ఏముంది అంటే, తాము దిగంబరులమని తెలుసుకొని, అప్పుడు దాకా తెలియదు. వారిద్దరి కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో వారి దేహములు, వారి శరీరములు, వారి ఆకారములు ఒకరికొకరు కనిపిస్తున్నాయి. వారు దిగంబరులని తెలుసుకున్నారు. దేవుని దేవదూతల్లాగుండేది ఎట్టబోయిందో, వారి కళ్ళు తెరబడి ఒక ప్రత్యేకమైన ఆలోచనలు కలిగి ఆశ్చర్యకరమైన సంగతులు చూసేది ఎట్టబోయిందో. ఇప్పుడు ఏ స్థాయిలోకి దిగజారిపోయారు? అపవాది మాటలను బట్టి వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. వారు దిగంబరులైన స్థితి వారికి కనిపిస్తూ ఉంది.
దిగంబరమని తెలుసుకున్నారు. కళ్ళు తెరవబడ్డాయి, వారి శరీరం వారికి కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వినండి. దిగంబరమని తెలుసుకున్నారు. ఈ రోజుల్లో ఎవరైనా మోసపరచబడతారు చూడండి, నేను పలాని వారి ద్వారా మోసపోయానే అనేటువంటి ఆలోచన మాత్రం వారికి రాదు. పర్మనెంట్గా పూర్తిగా బ్రష్ పట్టిపోయేదాకా ఆలోచన రాదు ఎవరికి. వీరు తెలుసుకున్నారు, దిగంబరులను తెలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే అంజూరపు చెట్ల ఆకులు తీసి కచ్చడములుగా చేసుకున్నారంట. కచ్చడములు కంటే ఆ రోజుల్లో ఆకులు తీసి మన ప్రాంతాల్లో భోజనానికి ఇస్తరాకులు కుట్టేవారు. ఒకవేళ అలా తయారు చేసుకుంటూ ఉంటారేమో. అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొని కట్టుకున్నారు. ఆ తర్వాత మనం చూస్తున్నాం 9వ వచనంలో, దేవుడని యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు? దేవుడని యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాము చెప్పే సమాధానం చూడండి. ఆదాము చెప్పే సమాధానం చూడండి ఎలా ఉంది. అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాక్కొంటినా నేను. ఇది ఎప్పుడు లేదే ముందు కాలంలో. ప్రతి సల్లపూట ఆయన వారితో మాట్లాడేవాడు, వారు చెరుక సైడు ఆయనతో కూడా నడిచేవారు. ఈరోజు పరిస్థితి ఏంది? ఎప్పుడు ఇలా జరగలేదే, ఎప్పుడు ఇలా జరగలేదు. తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిన నేను. చూడండి, భయపడి దాగుకొంటిన నేను. ఈనాడు మానవ జీవితంలో దేవుణ్ణి పోగొట్టుకొని దేవునికి దూరంగా ఉండుట కారణాలు కొన్ని చెప్తాను. ఏం రాయబడింది? భయపడి దాగుకొంటిన నేను. అందుకు ఆయన అంటున్నాడు, నీవు దిగంబరమని నీవు తెలిపిన వాడెవడు? 11వ వచనంలో, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని. దిగంబరత్వాన్ని, అంధత్వాన్ని, పాపాన్ని, పూర్తి పతనావస్థితిని కలిగించేటువంటి విధి ఆజ్ఞాతిక్రమంలో ఉంది అంటున్నాడు. నేను నీకు చెప్పిన మాట నేను చేయకూడదని చెప్పిన మాట నువ్వు చేస్తేవా? ఆయన నీకు తెలిపిన వాడు ఎవడు అడుగుతున్నాడు. అయితే ఇక్కడ అడిగిన సమాధానానికి ఆదాము సరైన సమాధానం చెప్పడం లేదు. 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే 21 నుంచి లాస్ట్లో 22లో ఉంటుంది ఆ మాట. ఏముంటుందంటే, ఏం మాట్లాడాడు? అప్పుడు ఆదాము ఇట్లనెను, 22, 23, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారీ అనబడును. అంటే ఎంత దగ్గరగా మాట్లాడాడు కదా, అంత నాలో నుండి అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఎక్కడ 12వ వచనంలో చూస్తే, అందుకు ఆదాము నాతో నుండుటకు ఈ స్త్రీ సైడ్ అయిపోయింది. పక్క అంటే నేరాలు ఆరంభమయ్యాయి, దోషములు నేరాలు ఆరంభమయ్యాయి. తప్పిన తర్వాత క్రియ లేనప్పుడు, త్రోవ తప్పిన తర్వాత
మార్పును పోగొట్టుకున్న తర్వాత ఎన్ని రకాలైన సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి. ఒకవేళ భూమి మీద కప్పిపుచ్చుకుంటారేమో, కానీ దేవుని యొక్క వీలు పడదు. ఆయన దగ్గర ఏది కప్పిపుచ్చుకోవడానికి, ఏ సాకుకు పరిహారం అక్కడ ఉండదో గుర్తుపెట్టుకోండి. ఏముండదు ఇక అక్కడ, అన్నీ ఇక్కడే. సరే, మొట్టమొదటి మాట చెప్తున్నాను. వారి కన్నులు తెరవబడెను. వారి కన్నులు తెరవబడి వారు దిగంబరులని తెలుసుకునేది. కన్నులు తెరవబడడం ద్వారా ఎన్ని రకాలైనటువంటి నష్టాలు వచ్చినాయో మనం చూస్తున్నాం. ముందు సమయంలో వారు దేవుని చూసేవారు, మహిమ స్వరూపంతో వారు ఉన్నారు. దేవుని పోలికలో, దేవుని మహిమలో, దేవుని స్వరూపంలో వారు ఉన్నారు. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమము ద్వారా, ఆజ్ఞాతిక్రమమే పాపము కనుక ఆ పాపము వారికి అన్నీ మార్చేసింది. పరిశుద్ధత పోయింది, ఆయన స్వరూపం పోయింది, ఆయనతో సహవాసం పోయింది, ఏదేను వనములో ఉండటానికి వీలు లేకుండా పోయింది. అన్నీ కూడా దూరం అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక మాట చూస్తాం. ఇక్కడ వీరు వారి కన్నులు తెరవబడెను. వారు ఏమేమి కలిగి ఉన్నారు? వారి కన్నులు తెరవబడడం ద్వారా వారు ఎట్టి రకాలైనటువంటి చూపులు కలిగి ఉన్నారు. ఈనాడు భూమి మీద మానవాళిలో సాతానుడు అందరిలో కూడా అవి ఉద్భవింపజేస్తున్నాడు. సౌలు దగ్గరికి వెళితే మనము, సౌలు దావీదు మీద ఎలాంటి చూపు చూశాడు? ఎప్పుడు అది చెప్పాలా? ఎప్పుడు చూశాడు? దేవుని పోగొట్టుకున్నాక, దేవునిపై తిరుగుబాటు చేసినాక, ఆత్మను కోల్పోయిన తర్వాత సౌలు విశ్వపు చూపు చూశాడు. తర్వాత యేసు ప్రభువారు మత్తయి సువార్త 5:22 ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 5:22 చూడండి. మత్తయి సువార్త 5:22 ఒక మాట చెప్తున్నాడు చూడండి. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద 22 అంటే అక్కడ సందర్భం ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు. అక్కడ మోహపు చూపు ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఎన్ని వచ్చినాం? 28 5:28 మోహపు చూపు. జాగ్రత్తగా వినండి, నేను అంటే విషయం చెప్తున్నాను. వారి కన్ను తెరవబడడం ద్వారా వారిలో కలిగి ఉన్నటువంటి కంటి దృష్టి ఎంత హీనమైపోయింది, ఎంత తిరుగుబాటుకు లోనైపోయింది, ఎంత పాపాన్ని సమకూర్చుకుంటుంది చెప్తున్నాను. వారి కన్నులు తెరవబడ్డాయి, పాపాన్ని చూస్తున్నారు. పాపపు చూపులో ఉన్న లక్షణాలు: ఒకటి, ఎక్కడ? సౌలు విషపు చూపు. రెండవది ఇక్కడ మనం చూస్తున్నాం, మోహపు చూపు. మూడవది హోషేయ గ్రంథం 2:3 హోషేయ గ్రంథం ఇటున్నారా? ఏ చూపు అంట? ఏ చూపు అంట? పోకిరి చూపు. ఇప్పటికి ఎన్ని అయినాయి? 3 రకాలు. ఇప్పుడు మనము పూర్తి వివరాలకు వెళ్దాం. ప్రకటన 3:17 త్వరగా తీయండి. ప్రకటన 3:17 ఒకటి జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోనండి. నీవు దౌర్భాగ్యుడవని, దిక్కుమాలిన వాడవని, దరిద్రుడవని, గుడ్డివాడవని, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. వాళ్ళు అక్కడ ఏం ఎరిగారు? వాళ్ళు ఏం ఎరిగినారు? దిగంబరులని ఎరిగారు. ఇక్కడ ఎరగక. చూడండి ఎంత దారుణంగా ఉంటుంది లిస్టు. జీవితాలు ఎలా ఉన్నాయో అక్కడ వారు ఎరిగారు కదా దిగంబరులమని. ఇక్కడ మానవుడి నాడు భూమి మీద నేను దిగంబరిని అనుకోవటం లేదు.
నా తల్లి గర్భంలో నేను తీసుకొచ్చిన పాపము నన్ను దిగంబరునిగా చేసిందని అనుకోవటం లేదు. వారు ఎదిగారు, దిగంబరమని ఎదిగారు. మరి నాడు నిజముగా దిగంబరికి ఏ యొక్క మంచి స్థలంలో మోక్షములో అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఈ వింటున్న మాటల ప్రకారంగా వారి కనులు ఆనాడు తెరవబడు ద్వారా 5 రకాలైనటువంటి శాపాలకు, 5 రకాలైనటువంటి హీన స్థితికి, 5 రకాలైనటువంటి దౌర్భాగ్య స్థితికి మానవుడు బానిస అయిపోయాడు. అక్కడేం రాయబడింది? మళ్ళీ ఆరంభించా. ప్రకటన 3:17. ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మానవ జీవితంలో ఈ పాపం అనే దౌర్భాగ్యత పోయేంత వరకు ఆత్మీయ నేత్రము నీకు తెరవబడదు. నువ్వు చూడలేవు, నువ్వు ఆత్మీయ చూపును చూడలేవు. గుడ్డివాడవే. ఒక దైవజనుడు పాట పాడాడు, చూస్తున్నాను అనుకుంటున్నాను కానయ్యా, చూడకయే అంధుడను, చూడకయే అంధుడను. ఏమి చూడాలో తెలియదు. పోకిరి చూపుకు ఆక్షేపణ లేదు, మోహపు చూపుకు ఆక్షేపణ లేదు, విషపు చూపుకు ఆక్షేపణ లేదు. ఇంకా చూపులు ఉన్నాయి, దొంగ చూపులు. దొంగోడు దొంగ చూపు చూస్తాడు. అర్థమవుతుందా? శరీరపరమైనటువంటి నేత్రాలు తెరవబడిన కారణము చేత ఆత్మీయ నేత్రము మూయబడింది. ఈరోజు భూమి మీద ఆత్మీయ గుడ్డివారుగా జీవిస్తున్నారు. మనకు తెలుసు కదా, 2 కొరింథీ 4:4లో తెరవబడిన కళ్ళు అని అక్కడ చూస్తామే, ఇక్కడ తెరవబడిన కళ్ళుగా లేవు. ఏ కన్ను తెరవబడింది? బాహ్యపరమైన శరీరపరమైన కన్ను తెరవబడింది. ఆత్మపరమైన అంతరంగపరమైన నేత్రము, మనోనేత్రము గుడ్డిదైపోయింది. ఈ విషయంలో ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మనం ఎరగాల్సిన సత్యం ఏంటంటే, నిజంగా ప్రకటన 3:17 ప్రకారంగా మానవ జీవితంలో పాపము మనిషికి ఏం కలిగిస్తుంది? ఒకటి ఏం కలిగిస్తుంది? దౌర్భాగ్య స్థితి. పొందవలసిన మేలు పొందలేదు, జీవించాల్సిన జీవితం జీవించలేదు, వారి ప్రయాణము తుదముట్టదు, వారి కొరకు ఏర్పాటు చేసిన జీవములో ప్రవేశించలేదు. ఇది మొదటిది, దౌర్భాగ్య స్థితి. దేని కొరకు ప్రయాసం చలవు, అది పరిస్థితి, దౌర్భాగ్య స్థితి. భాగ్యవంతులుగా దేవుడు చేయడానికి భూమి మీదకి ఆయన దౌర్భాగ్యులను భాగ్యవంతులుగా చేయడానికి, దరిద్రులను ధనులుగా చేయడానికి, దీనులను ప్రధానంగా కూర్చోబెట్టడానికి ఆయన భూమికి వచ్చాడు. జ్ఞాపకం పెట్టుకోనండి. సాతాను యొక్క ఆలోచనల ప్రకారం కలిగి ఉన్న విశ్వాస జీవితాన్ని ఏ ఒక్కరు కూడా వ్యర్థం చేసుకోబాకండి. మేము చూసినామనుకుంటున్నారు. ఏం చూశారు వాళ్ళు? దిగంబరత్వాన్ని కలిగి ఉన్నారు, దిగంబరమని తెలుసుకున్నారు. వారి కనులు తెరవబడి ఎన్ని రకాలైనటువంటి బానిసత్వానికి బానిసలైపోయారు చూడండి. దౌర్భాగ్య స్థితి. రెండవది, కొన్నిసార్లు అంటారు చూడండి, నీకు దిక్కెవరో చూసుకోమని. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, భూమి మీద మానవుడికి దిక్కే లేదు. ఆ సంగతి తెలిసినా? ఉన్న దిక్కు ఒక్కటే, ఆ దిక్కు సంగతి అందరికీ తెలియదు. ఆ దిక్కెవరో తెలియదు. నా దిక్కు, నా కోట, నా కొండ అని మన పితరుడు దావీదు మహారాజు జీవము గల దేవుడైన యెహోవాతో ఆయన సన్నిధిలో చేరి మాట్లాడతాడు. ఈ మాట ఎరగని ప్రతి మానవునికి ఈ భూమి మీద ఏ దిక్కు లేదు అంటుంటారు. మానవులు అప్పుడప్పుడు వారి స్వబుద్ధితో, వారి ఆలోచనల ప్రకారం
వారి యొక్క ప్రగల్భాల లక్షణాలతో అంటుంటారు. ఎవరికి బాబన్ గారు పాట పాడాడు, ఎవరికి ఎవరు ఈ లోకంలో. అర్థమవుతుందా? ఏ మనుషునికి దిక్కుంటే ఒకవేళ భూమి మీద ఎవరైనా వారు పడినట్టుగా ఉండేవారు. కన్నవారే ఉండరే, ఇంకెవరుంటారు నీకు దిక్కు? కట్టుకున్న భార్య ఉండదే, ఎవరుంటారు నీకు దిక్కు? ఎవరు లేరు దిక్కు. ఆ సంగతి తెలియక అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా గుర్తించండి. ఈ మాట ఒకరికి కాదు, సర్వ మానవాళికి. దిక్కు మాలిన వాడు. తర్వాత మూడవది దరిద్రుడు. దరిద్రుడు ఎవరిని గురించి మాట్లాడతారు? దరిద్రుడని ఏమీ ఉండదు. ఆలోచన జ్ఞానం తెలివిలో కూడా ఏముండదు. అంత మాయకమైన పరిస్థితులు ఉంటారు. వారి జీవితం చాలా వెనుకబడి ఉంటుంది. వారిని గురించి అంటారు దరిద్రులు. పాపము మానవాళికి దరిద్రతను కలిగించింది. ఈ పాపం అనే దరిద్రతలో నుండి మనుషులు విడిపింపబడేదాకా ఆజ్ఞాతిక్రమమైన పాపము అందరిపైన నాటి నుండి నేటి వరకు పాపము చేయని వారి మీద కూడా ఏలెను దరిద్రం. అదే ఉండటానికి ఉండదు, తినటానికి ఉండదు, ఉన్నా కూడా నెమ్మది ఉండదు. జీవితంలో చాలా చేయాల్సి ఉంటుంది, చేయలేరు. మూడోది దరిద్రత. శరీరపరమైన జీవితము నిన్ను ఎక్కడ గడ్డకట్టకుండా, ఎక్కడ నిలబడకుండా నీకు గొప్ప దరిద్రతను కలిగిస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. 3 దరిద్రత. 4 గుడ్డివాడు. అర్థమవుతుందా? చూస్తున్నారంటే ఏం చూస్తున్నారు? అయ్యో చూశారు, విషం చూపు చూస్తారు, దొంగ చూపు చూస్తారు, పోకిరి చూపు చూస్తారు, మొహం చూపు చూస్తారు. అర్థమైందా? ఈ చూపులు కాదు మనం చూడాల్సింది. పాపంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి స్థితి అదే. అర్థమవుతుందా? పాపములో ఉన్న ప్రతి మనిషి స్థితి అది. ఏ చూపు చూడాలి? ఏ చూపు చూడాలి? ఆత్మీయంగా. ఆత్మీయంగా మన పితరుడు పాట పాడాడు, నిన్ను చూసే కనులు నాకు దయచేయ. ఆయన చూసే కనులు, దేవుణ్ణి చూసే కనులు. అర్థమవుతుందా? దేవుణ్ణి చూసే కనులు జాగ్రత్తగా గుర్తించండి. ఆ కనులు ఉన్నాయో చూడండి. 4వది దేవుని